రాష్ట్రంలోని పేద ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖరరావు అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు పురపాలక సంఘ కార్యాలయంలో జరిగిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పొన్నూరు మండల పరిధిలోని లబ్ధిదారులకు పొన్నూరు ఎమ్మెల్యే దుళ్లిపాళ్ల నరేంద్ర కుమార్ తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పొన్నూరు, చేబ్రోలు, పెదకాకాని మండలాల పరిధిలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సంప్రదించి పొన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దుళ్లిపాళ్ల నరేంద్ర కుమార్, పొన్నూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త వడ్రాణం మార్కండేయ బాబు, మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ల రమేష్ బాబు, కూటమి శ్రేణులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. కట్టెంపూడి వేముల శెట్టి భవ్య 14వ తాలిబాన్ సామ్రాజ్యం. మీకు మంచి బలమైన నాయకులు ఉన్నారు. ఎమ్మెల్యేగా నరేంద్ర గారు వారు నిరంతరం మీ పట్టణ, పొన్నూరు చుట్టుపక్కల సమస్యలన్నీ కూడా ఎప్పుడు మాకు చెప్తా ఉంటారు. మాకు అవకాశం ఉన్నవన్నీ కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. వారు అన్నట్టు మీ ఇక్కడికి వచ్చిన తర్వాత 15th ఫైనాన్స్ కమిషన్ కొంచెం నిధులు ఇబ్బంది ఉందన్నారు. అది కొంచెం కోర్టులో ఏదైనా చూసి అది క్లియర్ చేసుకోవాలి. తర్వాత రైల్వే సమస్యలు కొన్ని స్టాఫ్స్ కావాలని అడుగుతా ఉన్నారు. దాని మీద కూడా కొంచెం దృష్టి పెడతాం మేము. మూడోది ఆటో నగర్ ఒకటి కావాలని అడుగుతా ఉన్నారు. 20 ఎకరాల ల్యాండ్ తోటి. దాన్ని కూడా కలెక్టర్ గారితో కూర్చొని నేను, నరేంద్ర గారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఎక్కడికి అవసరమైతే చూసి దానికి కూడా ఒక ప్రణాళిక రచించుకుంటాం. ఇవన్నీ కాకుండా ఇంకే అమృత్ 2 పథకం కింద దాదాపు 8,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు మొన్నే సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చినాయి. స్టేట్ నుంచి అన్ని ప్రాంతాలు, ఇది ఒక్కటనే కాదు, మంచినీళ్ళ గురించి. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ లో కూడా ప్రతి ఇంటికి కుళాయి. ఈ రెండింటికి సంబంధించింది కేంద్రం, స్టేట్ రెండు కలిపి చేయాల్సినటువంటి పథకాలు. నేను అక్కడ ఉండి అక్కడ ఫాలో అప్ చేస్తాను. ఇక్కడ వీరు అందరం కలిసి తప్పనిసరిగా ఇవన్నీ 1 by 1 చేసుకునే విధంగా ముందుకు వెళ్తాం. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గత 5 సంవత్సరాల్లో అసలు వీటి గురించి ఆలోచించిన వాళ్ళు కానీ వాటి గురించి పట్టించుకున్న వాళ్ళు కానీ ఎవరు లేరు. మీ అందరికీ తెలుసు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టణ పరిధిలో ప్రధానంగా పట్టణ అభివృద్ధి కానీ సంక్షేమం మీద దృష్టి పెట్టడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది లేదు. అభివృద్ధి అంటే దోపిడీ అనే దానికి ఒక పర్యాయ పదంగా మారిన పరిస్థితి. అలాగే పట్టణంలో శానిటేషన్ కూడా చాలా నిర్లక్ష్యం చేయడం జరిగింది. మరి ఆ విధంగా మనం ఈ కొద్ది రోజుల్లో మీరు చూస్తే మున్సిపాలిటీలో శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ చాలా మెరుగుపరిచాం. ఇంకా చేయాల్సింది ఉంది, అయిపోయిందని మేము చెప్పట్లా. కేంద్ర మంత్రి గారి యొక్క సహకారంతో పట్టణంలో కూడా వివిధ రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా మేము ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పటికే దాదాపు 4.5 కోట్ల రూపాయల నిధులకు సంబంధించి టెండర్లు పిలవడం, త్వరలో వాటిని మొదలుపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా పనులు కూడా త్వరలోనే టెండర్లు పిలుస్తాం. అలాగే అమృత్ కింద ఏదైతే నిధులు ఉన్నాయో, మరి కేంద్రంలో మంత్రి గారు ఉన్నారు కాబట్టి వారి సహకారంతో అమృత్ కింద పెండింగ్ ఉన్న పనులన్నింటినీ కూడా మొన్నే ప్రతి ఇంటికి అమృత్ పథకం కింద ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటికి ట్యాప్ ఇవ్వాలి, సురక్షితమైన నీరు ఇవ్వాలనేది లక్ష్యం. దాన్ని గత 5 సంవత్సరాల్లో అటకెక్కించారు. మళ్ళీ ఇప్పుడు దాన్ని తీసి మేము ప్రతి ఇంటికి మంచినీరు ఇవ్వటం, అలాగే ఎక్కడైతే నిడుబ్రోలు లాంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, చెరువు ఉన్నా కూడా కొన్ని ప్రాంతాల్లో నీరు రాని పరిస్థితుంది. కాబట్టి అక్కడ ఒక OHR ఎక్కడైతే అవసరమో ఆ విధంగా మన మున్సిపాలిటీలో నిడుబ్రోలతో సహా ఒక 3 OHR నిర్మాణం కోసం ఈ ప్రాజెక్టులో ప్రాతిపదికగా పెట్టాం.